నవీన్ యాదవ్ ముఠా ఒకటి, గోపీనాథ్ గారి ముఠా ఒకటి. ఈ రెండింటి మధ్యన జరిగినటువంటి ఎన్నికలాగుంది తప్ప పార్టీల మధ్య జరిగిన కష్టపడే వాళ్ళే. ఓటు అడిగినోడే బీజేపీ తరఫున, గ్రౌండ్ లో ఓటు అడిగినోడే పార్టీ తరఫున. విధానాలు, సిద్ధాంతాలు, ఐడియాలజీ ఇవేవి కాకుండా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఎన్నిక అనేది బీజేపీ చేస్తున్న నిర్వచనం, అంతేనా? ఒక్కసారి బీహార్ కి సంబంధించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే జూబ్లీస్ కి సంబంధించి హాట్ కేక్ ఎలక్షన్ కాబట్టి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. గాంధీ భవన్ దగ్గర అప్పుడే సంబరాలకు రెడీ అవుతున్నారు. ఏదో కొత్త సంస్కృతి వస్తున్నట్టుంది. మహేష్ సరి తీసుకోండి, రప్పా రప్పా అని డైలాగ్స్ ఏవి వస్తున్నాయంట గాంధీ భవన్ దగ్గర. అది మంచిది కాదు. కొంచెం మీ వాళ్ళకి చెప్పగలిగితే ఐ విల్ బి హ్యాపీ, పీపుల్ విల్ బి హ్యాపీ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ. రైట్, ఎనీవే ఇక మనం బీహార్ ఒకసారి చూద్దాము. దిస్ ఈస్ వెరీ కండెమబుల్. ఆ రప్పా రప్పా అనే దాన్ని మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోతుంది తెలంగాణలో. ఇమీడియట్ గా గాంధీ భవన్ దగ్గర అది ఎవరైనా పిసిసి అధ్యక్షుడు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫోటోలే ఉన్నాయి కాబట్టి తగ్గేదేలే. రప్పా రప్పా ఇలాంటి సినిమా డైలాగులు పెట్టి చేస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అయిపోతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే, అవి పెట్టుకోవచ్చు. రప్పరప్పలు పెట్టాల్సిన పుష్పాలు ఎర్రచంద్రం స్మగ్లర్లు కాదు కదా మీ వాళ్ళు. వాళ్ళు ఎర్రచంద్రం స్మగ్లర్లు ఏం కాదు కదా ఆ రప్పరప్పలు పెట్టడానికి. నో, ఇట్ షుడ్ బి రిమూవ్. మేము రూలింగ్ లో అయిపోతారు రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ గౌడ్ గారికి చెప్తున్నా నేను. దయచేసి వాటిని మార్పిస్తే మంచిదేమో చూసుకోండి. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత బీహార్ ఎలక్షన్ కి వెళ్దాం ప్లీజ్.